ఫైనల్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీ ట్రైలర్ రీసెంట్ గా వచ్చేసింది అండ్ అద్దరిపోయింది. మహేష్ అన్నని ఇలా కదరా చూడాలి అనిపించింది. మన గురూజీ మాస్, క్లాస్, రొమాంటిక్ ఇలా చాలా వేరియేషన్స్ లో చూపించారు. కానీ నేనైతే ఇంకా ఎక్స్పెక్ట్ చేశా. వీళ్ళ కాంబోలో వచ్చిన ఫస్ట్ 2 మూవీస్ థియేటర్స్ లో అంతగా ఆడలేదు. ఆ తర్వాత మనం ఓన్ చేసుకున్నాం. కానీ ఈ మూవీతో అయినా బ్లాక్ బస్టర్ కొడతారేమో అనుకుంటే ట్రైలర్ కట్ ఏదో ఫ్యాన్స్ కోసమే అన్నట్లు ఉంది. సరే ట్రైలర్ పోతే పోయింది, కానీ మూవీ బాగుంటే చాలు. మూవీలోనే మెయిన్ స్టోరీ దాచిపెట్టారేమో, రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ ట్రైలర్ లో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. డీటెయిలింగ్ నంబర్ 1. ఈ షాట్ లో ఉన్నది మన చిన్నప్పటి మహేష్ బాబు. తన కళ్ళల్లో నిప్పురవ్వ పడుతుంది. అందుకేనేమో ఇలా అప్పుడప్పుడు వన్ ఐ తో చూస్తాడు. ఈ యాక్సిడెంట్ కారణంగానే మహేష్ బాబు వాళ్ళ మదర్ వైరా వసుంధరా రెడ్డి, అదే మన రమ్యకృష్ణ గారు, మహేష్ ని చిన్నప్పుడే వదిలేస్తుంది. ఇక్కడ పక్కన ఉన్నది ఐ థింక్ ఈశ్వర్రావు గారే అనుకుంటా. తను మన హీరోని చిన్నప్పటి నుండి పెంచుతుంది. నంబర్ 2. ఈ సీన్ లో ఒక మిర్చి యాడ్ కాలిపోతుంది. దీనికి కారణం ఈ గ్యాంగే. వాళ్ళ హ్యాండ్స్ లో కర్రలు ఉండడం చూడొచ్చు. అయితే ఇక్కడుంది మన సునీల్. తన కారణంగానే ఈ యాక్సిడెంట్ జరగొచ్చు కూడా. నంబర్ 3. ఇక్కడ వైరా వసుంధరా రెడ్డి గారి ఫ్యామిలీని చూడొచ్చు. అండ్ తన చిన్న కొడుకు రాహుల్ రవీంద్రన్, అలాగే మురళీ శర్మ వీళ్ళ ఫ్యామిలీ లాయర్. అండ్ ఇక్కడ చూస్తే వసుంధరా రెడ్డి గారికి గాయాలయ్యాయి. అదెలా అనేది ముందు చెప్తా. నంబర్ 4. నెక్స్ట్ సీన్ లో వైరా వెంకట రమణారెడ్డి, అదే మన మహేష్ బాబు గారి స్మోకింగ్ చేస్తున్నప్పుడు చూపిస్తారు. అద్దరిపోయింది. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ 2007 తర్వాత మన మహేష్ బాబు గారు స్మోకింగ్ చేయడం. అప్పట్లో అతిథి మూవీలో చేశారు, మళ్ళీ ఇప్పుడు గుంటూరు కారంలోనే. నంబర్ 5. ఇక్కడ ఈ సీన్ లో ప్రకాష్ రాజ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. తన పేరు వైరా వెంకట స్వామి. అది ఈ షాట్ లో బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు. తన ఒక పొలిటీషియన్. తన పార్టీ గుర్తు ఈ నిప్పు కండే, అదే నిప్పు కర్ర. నెక్స్ట్ నంబర్ 6. ఈ సీన్ లో విలన్ తో ఏదో బిజినెస్ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ విలన్ ఎక్స్ట్రాల్ చేయడంతో మన రమణ చూడంగానే మజా వచ్చిందా, హార్ట్ బీట్ పెరిగిందా, ఈలేయాలనిపించిందా, ఆట చూస్తావా అనే డైలాగ్ చెప్పి అందరిని చిత్త కొట్టేస్తాడు. నంబర్ 7. ఈ షాట్ లో ఇక్కడ రెడ్ షర్ట్ ఫైట్ ని చూపిస్తారు. ఈ షాట్ చూస్తుంటే రోప్ కట్టుకొని ఈజీగా ఎగిరి కొట్టాడు అని తెలిసిపోతుంది. ఈ ఫైట్ జరిగేది పాని, అదే జగపతి బాబు గారి ఇంటి దగ్గర. పాని రమణ గాడికి ధమ్కి ఇవ్వాలని ట్రై చేస్తాడు. కానీ మనోడు అందరిని కొట్టేసి ఇలా జీప్ ని పేల్చేస్తాడు. దుమ్ము దులిపేస్తాడు ఒక్కొక్కడిని. నెక్స్ట్ నంబర్ 8. ఈ సీన్ లో గుంటూరులోని రైతు బజార్ ముందున్న సునీల్ గారి విగ్రహం తలను పానీగాడి మనుషులు కావాలనే విరగ్గొట్టేస్తారు. ఈ ఫైట్ లో కమెడియన్ మహేష్ ని విలన్ గా చూపించారు. ఇక్కడ శ్రీలీలను మహేష్ తీసుకెళ్తుంటే మన రమణగాడు వచ్చి అందరినీ ఆటాడుకుంటాడుగా. అండ్ కమెడియన్ మహేష్ ఎవరో కాదు, మన పానీగాడి మనిషే. ఈ ఫైట్ తర్వాతనే కంటిన్యూయేషన్ గా శ్రీలీలతో కలిసి ప్రకాష్ రాజ్ ఇంటికెళ్లి ఇలా టీవీ, ఫోటో, సమ్ అదర్ థింగ్స్ ని పగలగొడతాడు. మేబీ ఈ సీన్ తర్వాతే మన రమ్యకృష్ణ గారు వచ్చి హీరోని కొడుతుంది. ఆ తర్వాతే ఈ ఇస్త్రీ చీర కట్టుకొని మరీ కొడుతుంది అనే డైలాగ్ వస్తుంది. ఈ సీన్స్ లో మన హీరో అండ్ హీరోయిన్ శ్రీలీల, వెన్నెల కిషోర్ అందరూ సేమ్ డ్రెస్సింగ్ లో ఉన్నారు. నంబర్ 9. శ్రీలీల జగపతి బాబు, అదే పానీ కూతురు. తనను రమణ లవ్ చేస్తాడు. మూవీలో శ్రీలీల అసలు పేరు కీర్తి, కానీ అందరూ ముద్దుగా అమ్ము అని పిలుస్తారు. ఈ సీన్ లో అమ్ము తన నడుముని చూపిస్తుంది కదా. ఈ షాట్ చూడగానే నాకు ఆ మూవీలో సమంత బావా ఒక్కసారి రావా అని అంటుందిగా, ఈ సీన్ గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ సేమ్ ఉంది కదా. నంబర్ 10. నెక్స్ట్ సీన్ లో ఇంకో హీరోయిన్ మీనాక్షి చౌదరిని చూపిస్తారు. తన పేరు రాజీ. తను కూడా హీరోని లవ్ చేస్తుంది. బావా అంటుందంటే మన హీరో మర్దలే తను. మీనాక్షిని ఇంకా దాచిపెట్టారు. జస్ట్ ఒక్క షాట్, ఒక్క డైలాగ్ అంతే. అండ్ హీరో ఫాదర్ పేరు సత్యం, అదే మన జయరామ్ గారు. తను క్లాస్. ఐ థింక్ తనకు రమ్యకృష్ణకి మధ్య డిస్టెన్స్ ఉందేమో అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని ఇంకా రివీల్ చేయలేదు. నెక్స్ట్ నంబర్ 11. ఈ షాట్ లో మహేష్ అన్న డాన్స్ ఇరగ్గొట్టేస్తున్నారు. అంటే మూవీలో ఇంకో సాంగ్ కూడా ఉండబోతుంది. మన గురూజీ మూవీస్ లలో ఒక సీన్ మధ్యలో సాంగ్ రావడం అనేది కామన్. అలాగే మిర్చి యాడ్ లో శ్రీలీల డాన్స్ చేయడం, అది చూసి హీరో షాక్ అవ్వడం. ఐ థింక్ ఇక్కడే కుర్చీని మడత పెట్టే సాంగ్ రావచ్చు. నంబర్ 12. ఈ సీన్ లో ఒక కార్ యాక్సిడెంట్ ని చూడొచ్చు. ఆ యాక్సిడెంట్ తోనే మన వసుంధరా రెడ్డికి గాయాలయ్యాయి. ఆ యాక్సిడెంట్ చేయించింది మన పానీగాడి అనుకుంటా. నంబర్ 13. ఈ ట్రైలర్ లో మూవీ మెయిన్ స్టోరీ ప్లాట్ ఏంటి అనేది అస్సలు రివీల్ చేయలేదు. గుంటూరు కారం టైటిల్ కి జస్టిఫై చేసేలా అన్ని మాస్ మూమెంట్స్ తో నింపేశారు. అక్కడక్కడ కొన్ని ఫన్, లవ్ అండ్ సెంటిమెంట్ సీన్స్, కొన్ని డైలాగ్స్ పెట్టేశారు. మెయిన్ స్టోరీ ఏంటి అనేది డైరెక్ట్ గా మూవీలోనే చూడాలి. ఫైనల్ ట్రైలర్ కట్ ని చూస్తుంటే గురూజీ మూవీ
మూవీస్ అయినా అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, ఇలా చాలా మూవీస్ గుర్తొస్తున్నాయి. అన్ని మిక్స్ చేసి తీశారంటారా ఏమో. నెక్స్ట్ నంబర్ 14. ఈ గుంటూరు కారం మూవీకి మెయిన్ మైనస్ పాయింట్ మన తమన్ బ్రోనే. అంత మాస్ సీన్స్ ఉన్నప్పుడు కూడా ఏదో బీజియం కొట్టాలి అనిపించి కొట్టాడంతే. ఇంకా బెటర్ బీజియం ఉండుంటే చాలా బాగుండేది. అండ్ సాంగ్స్ కూడా అంతే. ఆ కుర్చీ సాంగ్ లో మహేష్ అండ్ శ్రీలీల మాస్ డాన్స్ లేకపోతే ఆ సాంగ్ కూడా గోవింద అయ్యేది. అది కూడా కాపీ సాంగ్ అని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ ఒక్క సాంగ్ కూడా పాడుకునేలాగా లేదు. తమన్ బ్రో మూవీలో ఎలా చేశాడో ఏమో. సో ఇవి మామ గుంటూరు కారం మూవీ ట్రైలర్ లో నాకు కొన్ని కనిపించిన హిడెన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని, ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్లోని వీడియోస్ చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతేనే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.